హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూరగాయలు ఇంట్లో ఏమీ లేనప్పుడైనా సరే, లేదంటే మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా మనం రైస్ చేసుకోవచ్చు. కొబ్బరి రైస్ చాలా బాగుంటుంది. నేను ముడి రైస్తో చేశాను. ముడి బియ్యం అనమాట, బ్రౌన్ రైస్. చాలా టేస్టీగా ఎమ్మీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ముడి బియ్యం ముందుగానే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా లేదంటే సోనా రైస్తో అయినా చేసుకోవచ్చు. వీటి కోసం ముందుగా పోపు దినుసులు, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్, 1 కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుని చిన్నగా పౌడర్లా చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవాలి. పోపులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పల్లీలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. రోజు పిల్లలు తినని కూరలే తినాలని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి పిల్లల కోసం ఇలాంటి రైస్ చేసుకుంటే వాళ్ళు టమ్మీ ఫుల్గా తింటారు, అలాగే మనస్తృప్తిగా తింటారనమాట. మనం కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు. అంత బాగుంటుంది ఈ కొబ్బరి రైసు. అది కూడా ముడి బియ్యంతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా 2 రెమ్మల వరకు వేసుకొని మొత్తం అంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఉల్లిపాయ నేను పెద్ద సైజు తీసుకున్నాను. వేసుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ మంచిగా ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చాలామంది మిగిలిపోయిన అన్నం ఏం చేయాలని ఆలోచిస్తారు కదా, ఇలా మనం రైస్ చేసి పెడితే అందరూ కంపల్సరీగా ప్లేట్ ఖాళీ చేసేలా ఉంటుందన్నమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చూసారుగా, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే స్మెల్ ఎక్కువైపోతుంది. టేస్ట్ కోసం ఒక 1/2 స్పూన్ అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మంచిగా కలుపుకుంటూ చేసుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది అనమాట. మనకి ఏదైనా కారంగా తినాలనిపించినా, బోర్ కొట్టినప్పుడు ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే కొబ్బరి ముందు మనం ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా మిక్సీలో వేసుకొని మంచిగా పౌడర్ అయ్యేలా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నది మనం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొబ్బరి తొందరగా ఈజీగా మాడిపోతుందన్నమాట. అందుకనే మనం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత కారం 1 స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి. మనకి రుచికి సరిపడా కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉందో, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇక మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని వేడివేడిగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలన్నమాట. కొబ్బరి అన్నం చాలా మంచిదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కొబ్బరి రైస్. పిల్లలు కానీ పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తినేంతగా రుచిగా ఉంటుంది. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకి కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి కదా, ఇలా కొబ్బరి రైస్ అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడితే జుట్టుకు కూడా చాలా మంచిది. అంతే, మనకి ఇక కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది. పచ్చి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు తగిలేలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిపేసుకొని ఇక మనం సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు.